నమస్కారం, నా పేరు ప్రసాద్. మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది iQOO Z6 Pro 5G. ఈ ఫోన్ని 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు iQOO అయితే లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్తో పాటు ఇంకొన్ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది ప్రైస్ అంతా తెలియదు iQOO Z6 Pro 5G, ఎందుకంటే ఇది 27 లాంచ్ అవుతుంది కాబట్టి అదే రోజు ప్రైస్ డీటెయిల్స్ వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఎక్స్పెక్టెడ్ ఆఫర్లు కలుపుకొని 20 నుంచి 23,000 మధ్యలో తీసుకొస్తారేమో అనుకుంటున్నాను నేనైతే. ఇది స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయినాయి కదా, 20 to 25,000 మధ్యలో డైమెన్సిటీ 900, డైమెన్సిటీ 920 ప్రాసెసర్ చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. ఆ ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్లో ఇది బెటర్ ప్రాసెసర్. గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీని ఆండ్రాయిడ్ స్కోర్ కూడా 5,50,000 దగ్గర అయితే వస్తుంది. అండ్ డైమెన్సిటీ 900, 920 వచ్చేసరికి మీకు 4,80,000, 4,90,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది. ఇంకా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది సర్వీస్ చాలామంది అడుగుతారు. iQOO మీకు వివో సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. మొత్తం 650+ సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి, వివో సర్వీస్ సెంటర్స్. అక్కడ నుంచి మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. iQOO కనెక్ట్ అని చెప్పేసి కమ్యూనిటీ కూడా ఓపెన్ చేసింది. సో అక్కడ నుంచి మీరు మీ ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 27వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మన ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. దీనిలో ఛార్జర్ అయితే ఉంటుంది. బాక్స్ మీకు ఇది బాక్స్ చూడొచ్చు, ఫుల్ సైజ్ బాక్స్. ఇది మీకు బాక్స్ ఓపెన్ చేస్తే మీకు లోపల కంటెంట్స్, మొబైల్ ఉంటుంది, కేస్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. యూజర్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ 66 వాట్ ఛార్జర్ ఉంటుంది అండ్ Type-C కేబుల్ ఉంటుంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇక మొబైల్ ఫోన్ చూస్తే మాత్రం మొబైల్ ఫోన్ మీకు డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, లుక్ కొద్దిగా యూనిక్ ఉంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, రెండు పెద్ద కెమెరాస్లా మీకు కనిపిస్తున్నాయి. అంత పెద్ద కెమెరాస్ అయితే కావాలి. ఒకటి మెయిన్ కెమెరా, 2 కెమెరాస్ కలిపి ఒక రింగ్లో అయితే పెట్టేశారు. డిజైన్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, నాకైతే అంతగా నచ్చలేదు ఇది. అండ్ ఇంకా ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది మీకు బ్యాక్ సైడ్ చూస్తే మీకు మ్యాట్ ఫినిష్తో వస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. 2 కలర్స్లో వస్తుంది మీకు. ఫ్యాంటమ్ డస్క్, లిజియాన్ స్కై 2 కలర్స్లో వస్తుంది. ఇది ఫ్యాంటమ్ డస్క్ కలర్. మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫిజికల్ చూసుకుంటే ఫోన్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, ఫ్లాష్, iQOO అని చెప్పేసి రాస్తుంది. ఫోన్ ఇంకా ఒక 1 డే అయితే నేను యూజ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఇది స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇది మీకు గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది. ఆ ప్రైస్లో డైమెన్సిటీ 900, 920తో కంపేర్ చేస్తే బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీనిలో మీకు గేమింగ్ పరంగా ఇంకా iQOO కాబట్టి ఫీచర్స్ అయితే కొన్ని ఎక్కువ ఉంటాయి. దీనిలో కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి 32,923 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది CPU టెంపరేచర్ని 12 degrees సెంటిగ్రేడ్ వరకు తగ్గించగలదని చెప్తున్నారు. సర్ఫేస్ టెంపరేచర్ని 8 degrees సెంటిగ్రేడ్ వరకు తగ్గించగలదని చెప్తున్నారు. 4D గేమ్ వైబ్రేషన్ ఉంటుంది విత్ లీనియర్ మోటార్. 4D వైబ్రేషన్ నేను చెక్ చేశాను. BGMI కూడా వర్క్ అవుతుంది, కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా మీకు వర్క్ అవుతుంది. అండ్ అల్ట్రా గేమ్ మోడ్ అయితే ఉంటుంది. గేమ్ మోడ్కి సంబంధించిన ఫీచర్స్ అని ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించాను వీటిని మీకు. దీనిలో మీరు 3 మోడ్స్ అయితే ఉంటాయి: పర్ఫార్మెన్స్, బ్యాలెన్స్, బ్యాటరీ సేవర్ మోడ్. మీరు పర్ఫార్మెన్స్ పెట్టుకుని ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్. వాయిస్ చేంజర్ ఉంటుంది మీకు, మీ టీమ్మేట్స్కి వాయిస్ చేంజ్ చేసి మీరు మాట్లాడచ్చు గేమ్ మాట్లాడేటప్పుడు. అండ్ ఈగల్ ఐ వ్యూ ఉంటుంది, కొద్దిగా బ్రైట్నెస్ ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. ఇవన్నీ ఇంతకుముందు కూడా చూసాం మనం. ఇవన్నీ మీకు దీనిలో అయితే ఉంటాయి. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే BGMI అయితే మీకు 60 FPS హ్యాండిల్ చేయగలదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. HDR అల్ట్రా ఈ గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో నేను చెక్ చేసింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. జైరో సెన్సర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ 4D వైబ్రేషన్ కూడా వర్క్ అవుతుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది BGMI ఆడినప్పుడు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడొచ్చు మీరు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా వెరీ హై మ్యాక్స్ గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనిలో కూడా మీకు వైబ్రేషన్ అయితే వస్తుంది. అండ్ ఒక 45 minutes గేమింగ్స్ ఆడితే 12% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. టెంపరేచర్ 44.5 ఆ రేంజ్లో అయితే ఉంది, 45 లోపే ఉంది. అండ్ ఓవరాల్ గేమింగ్ పరంగా మాత్రం ఫోన్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ 5G విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 5G ప్రాసెసర్. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 7 5G బ్యాండ్స్ అయితే ఈ ప్రాసెసర్ మీకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి బాగా నచ్చింది నాకు, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మీకు 6.4 inch డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD+ AMOLED స్క్రీన్, HDR10+ సపోర్ట్తో వస్తుంది. 1300 nits బ్రైట్నెస్, పీక్ బ్రైట్నెస్ తేంది. సన్లైట్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 128Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇది మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. సౌండ్ విషయంలో మాత్రం మీకు బాటంలో సింగిల్ స్పీకర్ ఉంది, డాల్బీ అయితే లేదు. సౌండ్ స్టీరియో ఇచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే మీకు బేస్ 6GB స్టార్ట్ అవుతుంది. 6GB 128GB బేస్ మోడల్తో వస్తుంది. మీకు ర్యామ్ మీకు LPDDR4X ర్యామ్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. Jet 5లో చూస్తే మనకి ర్యామ్ స్టోరేజ్ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది.
కాకపోతే ఎల్సిడి స్క్రీన్తో వస్తుంది. కొద్ది కాంప్రమైజ్ చేసి వీళ్ళు ఇది తీసుకొస్తున్నట్టున్నారు. ఎక్స్టర్నల్ ర్యామ్ కూడా ఉంటుంది మీకు. ఎక్స్టర్నల్ ర్యామ్ 2.0 ఉంటుంది. 4GB వరకు మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. USB OTG సపోర్ట్ ఉంది. ఒకవేళ మీరు పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడితే 4700 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చార్జర్ యూసేజ్ మీరు 60% 30 minutesలో ఛార్జ్ చేయొచ్చు. 100% ఛార్జ్ చేయడానికి దగ్గర గంట టైం అయితే తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్ చేసి మీరు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు. 4700 mAh బ్యాటరీ కాబట్టి. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. 64 MP మెయిన్ కెమెరా ఉంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. అండ్ మీకు మెయిన్ కెమెరాస్ బ్యాక్ 64 MP కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరాస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మిగతా కెమెరాస్ వైడ్ యాంగిల్, మ్యాక్రో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెయిన్ కెమెరా 64 MP శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. కలర్స్ అయితే బాగుంటాయి. iQOO, వివో మీకు కలర్స్ చూడడానికి అయితే బాగుంటాయి. ఇక్కడ పోర్ట్రేట్ షాట్స్ కూడా కొన్ని చూడొచ్చు. పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవి కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. లో లైట్ కండిషన్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైటింగ్ ఎక్కువ ఉంటే మీకు మెయిన్ కెమెరా ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ నైట్ టైం మీకు ఫ్లాష్ పోర్ట్రేట్ ఉండేది చాలా ఇష్టం నాకు. మీకు నైట్ కంప్లీట్ డార్క్లో ఉన్నప్పుడు మీరు ఫ్లాష్ పోర్ట్రేట్ ఆన్ చేశారు అనుకోండి, ఇట్లాంటి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు కంప్లీట్ డార్క్లో కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ఫ్రంట్ కెమెరా విషయానికి 16 MP కెమెరా ఇది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు కొన్ని. అండ్ లో లైట్లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. లైటింగ్ ఎక్కువ ఉంటే. బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ శాంపుల్ చూడొచ్చు ఒకటి. ఫ్రంట్ కెమెరా ఓన్లీ 1080p వరకే ఉంది. 4K ఆప్షన్ అయితే ఫ్రంట్ అయితే లేదు. అండ్ దీనిలో మీకు స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p 120 FPS స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 720p 240 రికార్డ్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది. ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసేసి వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇవి కెమెరా గురించి మాట్లాడితే. అండ్ నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడితే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాజిలోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. జైరోస్కోప్ సెన్సార్ చాలా బాగా వర్క్ అవుతుంది గేమ్ ఆడుతున్నప్పుడు. అన్ని సెన్సార్స్ బాగానే వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. అండ్ UI విషయానికి వస్తే మాత్రం ఇది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS 12 మీద రన్ అవుతుంది. కస్టమ్ ఉండే ఫీచర్స్ అని దీనిలో మీకు ఉంటాయి. దీనిలో యాప్ క్లోన్ అని ఉంటుంది. ఒకేసారి 2 Facebook 2 WhatsApp యూజ్ చేయొచ్చు. యాప్ లాక్ అయితే ఉండదు. కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే అవతల వాళ్ళకైతే రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. ఇది ఓవరాల్ ఈ ఫోన్ ప్రైస్ 20 నుంచి 23,000 మధ్యలో తీసుకొని రావచ్చు నా వరకు అయితే మాత్రం. ఆ ప్రైస్కి మాత్రం మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇది లాస్ట్ జనరేషన్ దీనికి AMOLED స్క్రీన్ తీసుకొని వచ్చారు. దానికోసం కొన్ని కాంప్రమైజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీలో కానీ, ర్యామ్ స్టోరేజ్ వర్షన్స్ తగ్గించడం ఇట్లాంటివి కొన్ని చేశారు. సో కాకపోతే AMOLED స్క్రీన్ చాలామంది అడుగుతున్నారు. సో AMOLED స్క్రీన్ కోసం కొన్ని కాంప్రమైజ్ చేసేటట్టు కనిపిస్తుంది. ఓవరాల్ అయితే గుడ్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి అయితే. ఇది దీంతో పాటు iQOO Z6 కూడా లాంచ్ చేశారు. 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది వస్తుంది. ఇది బాక్స్ లో ఛార్జ్ అయితే వస్తుంది. ఇలా మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఫుల్ HD AMOLED స్క్రీన్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 50 MP కెమెరాతో వస్తుంది. దీని ప్రైస్ కూడా తెలియదు. ఇది మీకు 15,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా. దీనివి అండ్ Z6 ప్రోవి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా iQOO Z6 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.